హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అర్జుస్ కిచెన్. ఈరోజు మరో కొత్త రకమైన వంటతో మీ ముందుకు వచ్చేసాను. అదే భోగి స్పెషల్ నాటుకోడి పులుసుతో వేడి వేడి దోశలు. దానికి ఏమేమి కావాలో చూపిస్తాను, రండి. ముందుగా 1/2 kg నాటుకోడి చికెన్ తీసుకుందాం. ఈ నాటుకోడి చికెన్ కి 1/2 kg చికెన్ అండి. అందులోకి 2 ఆనియన్స్, 2 టమోటా, జింజర్ గార్లిక్ పేస్ట్, కొబ్బరి, కారం, గరం మసాలా, పసుపు, ధనియా పౌడర్, కరివేపాకు, గసగసాలు, ఇది చెక్క మొగ్గండి. 2 చెక్కలు తీసుకున్నాను, 2 లవంగాలు, 2 ఇలాచీ తీసుకున్నాను. దాంట్లోకి కొత్తిమీర, పుదీనా. ముందుగా ఈ 1/2 kg చికెన్ ని బౌల్లో చేసుకొని ఉప్పు వేసుకొని వాష్ చేసుకున్నాము. ఉప్పు వేసుకుంటే ఏమైనా నీసు వాటర్ ఉన్నా కానీ బయటకు వచ్చేస్తుంది, క్లీన్ అయిపోతుంది. ఇలా 2-3 వాటర్స్ తో క్లీన్ చేసుకుందామండి చికెన్ ని. ఇది క్లీన్ చేసుకున్నానండి. దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసి కుక్కర్ లో వేసేద్దాము. ఇది నాటుకోడు కదండి, కొంచెం టైం తీసుకుంటుంది బాయిల్ అవ్వడానికి. ఒక 6 to 7 విజిల్స్ పెట్టేద్దాము కుక్కర్ లో. ఉప్పు వేసాను, పసుపు వేస్తున్నాను. ఈవెన్ గా కలిపేద్దామండి. దీంట్లో వాటర్ ఏం యాడ్ చేయొద్దండి, దీంట్లో వాటర్ బయటకు వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ మీద పెట్టేద్దాం. ఇప్పుడు ఈ కుక్కర్ పెట్టేద్దామండి. ఒక 6 to 7 విజిల్స్ అండి. అయితే ఈ లోపల మనం దానికి మసాలా రెడీ చేసుకుందాం. ఈ కొబ్బరిని సన్న సన్న పీసులు చేసుకున్నాము, చాలా ఫైన్ చేసాం. ఈ పీసెస్ గా చేసుకున్న కొబ్బరిని జార్లోకి వేసుకుందామండి. ఇందులోకి గసగసాలు యాడ్ చేద్దాం. గసగసాలండి హాఫ్ టీ స్పూన్ ఉంటుంది. ఇందులోకి ధనియా పౌడర్ యాడ్ చేద్దాం. ఇది పౌడర్ చేసుకుందామండి. ఈ జార్లోకి కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుందామండి. అందులోనే ఈ 2 టమాటా ఒకటి జార్లో యాడ్ చేసేద్దాము. ఇందులో కట్ చేసుకున్న టమాటా యాడ్ చేద్దాం. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. పాన్ హీట్ ఎక్కింది, ఆయిల్ యాడ్ చేసుకుందాం.
ఆయిల్ హీట్ ఎక్కింది. 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచి ఇందులో యాడ్ చేస్తున్నాను. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం ఆయిల్ వదిలేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. ఇది బాయిల్ అయిపోయిందండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి, పచ్చి వాసన పోవాలి. సేమ్ మూత పెట్టి మగ్గిద్దాం. చెక్ చేద్దామండి ఒకసారి. అల్లం ఫ్రై అయిపోయిందండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు దీంట్లో కారము, పసుపు యాడ్ చేద్దాము. కారం అండి 2 స్పూన్లు అండి ఇది కారము. పసుపు ఒక 1/2 టీ స్పూన్ అండి. ఈ 2 కలిపేద్దామండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు యాడ్ చేద్దామండి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా యాడ్ చేద్దాము. చాలా ఈజీ రెసిపీ అండి, ఇలా చేసుకోండి. రేపు భోగికి చాలా బాగుంటుంది కర్రీ ఇది. చూడండి, మీకు స్ట్రక్చర్ అర్థమైపోతుంది. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, దీన్ని యాడ్ చేసేద్దాము. మనం బాయిల్ చేసుకున్న చికెన్ అండి, దీన్ని యాడ్ చేసేద్దాము. దాని వాటర్ వేయలేదండి, దాంట్లో వచ్చిన వాటర్ ఇదంతా. ఒకసారి ఈవెన్ కలిపేసుకున్నామండి. ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకుందామండి. నాకు ఉప్పు సరిపోయిందండి. ఇందాక చికెన్ వేసాను కదా, సరిపోయిందండి. ఇందులో వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుందామండి. ఇంకా 1 కప్పు వాటర్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇది దగ్గర 10 నిమిషాలు బాయిల్ అవ్వాలండి. ఇది మూత పెట్టేద్దాం, 10 నిమిషాలు బాయిల్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఇందాక మనము కొబ్బరి, ధనియాల పౌడర్ అది పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, అది ఇప్పుడు యాడ్ చేసుకున్నాం ఇందులోకి. ఇది ఒక 10 నిమిషాలు బాయిల్ అవ్వాలండి. ఇది ఇంట్లో రెడీ చేసిన పిండి అండి, కలుపుకుందాము. దోశ పిండి ఇది. ఇందులోకి చిటికెడు వంట సోడా, రుచికి సరిపడా ఉప్పు అండి, టీ స్పూన్ షుగర్ అండి. ఈ షుగర్ వేయడం వల్ల దోశ ఎర్రగా కాలుతుంది. ఇప్పుడు వాటర్ కండిషన్ చూసుకొని ఈ పిండిని కలుపుకుందాము.
ఇదండి జారుగా కలుపుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద పెంక పెడదాం. ఇలా 1 బై 1 దోశలు వేసుకున్నామండి. ఇది పక్కన పెట్టుకుందామండి. ఒకసారి ఇప్పుడు కర్రీ చెక్ చేసుకుందాం. కర్రీ అయిపోవచ్చిందండి. ఫైనల్ గా గరం మసాలా యాడ్ చేసుకున్నాము. ఒక 2 మినిట్స్ ఉంచేసి దింపేద్దామండి. వేడి వేడి నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి. ఇంకా టేస్ట్ చేయడమే లేటు. ఒక 2 మినిట్స్ అండి ఆపేద్దాము. ఇంకా సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, కర్రీ అయిపోయింది. చెక్ చేసుకొని దింపేసుకుందాం. ఇప్పుడు కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ స్ట్రక్చర్ లో కావాలంటే ఇలా ఉంచుకోండి. మీకు కొంచెం పలచగా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. దాంతోపాటు సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. నాకైతే ఆపేస్తున్నాను. నాది అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకుందాం. కర్రీని. ఫ్రెండ్స్, వేడి వేడి దోశలు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం దీన్ని. దోశలు మెత్తగా ఉన్నాయి. బా బా అదిరింది. మాటలు లేవు. అదిరింది ఫ్రెండ్స్. ముక్కలు తుంచుకొని పులుసులో ఇట్లా అద్దుకొని మీరు కనుక నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ కొట్టేయండి. చాలా బాగుంది ఫ్రెండ్స్ కర్రీ. మీరు ఏంటో ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి టేస్ట్ చేసి. ముక్క తిందామంటే చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్. తింటాను, మొత్తం తినేస్తాను నేను. తినేసాను ఫ్రెండ్ నేను మొత్తము. ఓకే అండి, ఈ రోజుతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. రేపు మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా ప్లీజ్ వాచ్ అర్జుస్ కిచెన్. టాటా, బాయ్ బాయ్.